అందరికీ జై భీమ్. భారతదేశ సార్వభౌమాధికారంలో మరో సార్వభౌమాధికారాన్ని డాక్టర్ అంబేద్కర్ గారి దేశభక్తి సమ్మతించలేదు. ఇండియాతో సమానంగా కాశ్మీర్కు స్పెషల్ అటానమీనిచ్చే 370 ఆర్టికల్ను డ్రాఫ్ట్ చేయమన్న ప్రధానిగా, నెహ్రూ గారి డిప్లొమసీ న్యాయశాఖ మంత్రిగా నాకు ఆమోదయోగ్యం కాదని తిరస్కరించిన డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సభ్యుడైన ఎన్ గోపాలకృష్ణ అయ్యంగారి చేత 370 ఆర్టికల్ డ్రాఫ్ట్ చేయించి 17 అక్టోబర్ 1949లో నెహ్రూ గారు రాజ్యాంగ చట్టంలో పొందుపరిచారు. దేశ సార్వభౌమాధికారం ఎదుర్కోబోయే సమస్యలపై ముందు చూపులేని నెహ్రూ గారి నిర్ణయంతో రాజ్యాంగ చట్టంలో పొందుపరిచిన కాశ్మీర్కు స్పెషల్ అటానమీనిచ్చే 370 ఆర్టికల్ను 5 ఆగస్ట్ 2019లో సాహసోపేతమైన నిర్ణయంతో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రద్దు చేశారు. డాక్టర్ అంబేద్కర్ గారి వన్ నేషన్ అండ్ వన్ కాన్స్టిట్యూషన్ ఆశయం గల రాజ్యాంగ చట్టాన్నిచ్చిన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి దేశభక్తికి, ఆయన అమలు చేసిన చారిత్రక నిర్ణయానికి దేశం గర్వపడుతున్నది. జై భారత్, జై భీమ్. ధన్యవాదాలతో మీ పంతగడ్రకు. బాగుందా?